హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. సోమనాథ్ మరి 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగంగా చెప్పుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వేరావాల్ రేవ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రం. ఇది అతి ప్రాచీనమైనది, పురాణ ప్రాశస్తాన్ని కలిగి ఉంది. మరి దీన్నే ప్రభాస తీర్థంగా కూడా పిలుస్తారు. అరేబియా సముద్ర తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం. గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తు ఉండి ఓంకారంతో అమర్చి ఉంటుంది. మరి ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఎంతో ప్రాశస్తాన్ని కలిగి ఉంది. చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్దానికి చెందినది. ఇది శిథిలమైపోగా తిరిగి క్రీస్తు శకం 649లో 2వ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత క్రీస్తు శకం 722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి మరి భారతదేశం మీద దృష్టి సారించి జరిపిన దాడుల్లో మరి ఈ ఆలయం ధ్వంసం కావడంతో ఆ తర్వాత చాళుక్యుల కాలంలో దీనిని పునర్నిర్మించారు. వారి యొక్క పాలనా కాలంలో ప్రభాస నగరం ఎంతో ప్రసిద్ధిని పొందింది. అంటే ప్రభాస తీర్థంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే ఆ కాలంలో ఇక్కడ ఉన్న అపర ధనరాశులే దండయాత్రలకి కారణమని చెప్పవచ్చు. ఇక మాండలీకుల పాలనలో మహమ్మద్ గజనీ 6/1/1026న దండెత్తడం జరిగింది. ఈ సమయంలో 50,000 మంది మరణించడం జరిగింది. యుద్ధం మొదలైన 7 రోజులకి మాండలీకులు ఇక గజనీతో నిలబడలేక రాజ్యాన్ని విడిచి పారిపోయారు. మరి ఆ సమయంలో హమీర్ గోపాల్ అనే రాజకుమారుడు శత్రుసేనలతో తలబడి ఈ రాజ్యాన్ని రక్షించడంలో తన ప్రాణాలు కోల్పోయాడు. అందుకు చిహ్నంగా ఇక్కడ వీరశిలని నిర్మించారు. ఈ యుద్ధంలో విజయం సాధించిన గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయ గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నం సాధ్యపడక ఆలయ అర్చకుల్ని హింసించి ఆలయాన్ని ధ్వంసం చేసి పోయాడు. ఆ తర్వాత 12, 13 శతాబ్దంలో తిరిగి ఆలయ నిర్మాణం చేశారు. ఇది 4వసారి జరిగి ఇక కాలగమనంలో ఇది శిథిలావస్థకు చేరుకోగా 1114 సంవత్సరంలో కుమారపాలుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని తన పరిపాలనలోకి తీసుకుని ఈ ఆలయాన్ని పట్టణాన్ని పునరుద్ధరించారు. మరి ఆ కాలంలోనే అర్చకులకు వసతి గృహాలు, దేవాలయానికి బంగారు కలశాలు, ముఖ మండపంతో శోభిల్ల చేశాడు. ఇక తిరిగి 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ తన మామను చంపి రాజ్య విస్తీర్ణ చేసుకునే సమయంలో దండయాత్రలు సాగించాడు. మరి ఆ విధంగా 1299లో సోమనాథ్ మీద దాడి చేసి మరి తిరిగి ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత 1325, 1331 ప్రాంతంలో జూనాగఢ్ రాజకుమారుడు తిరిగి ఆలయ నిర్మాణాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 1459లో మహమ్మద్ బెగ్దా ఇక్కడున్న శివలింగాన్ని మరి తీసివేసి మందిరాన్ని మసీదుగా మార్చాలని అనుకున్నాడు. 1783లో ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించడం జరిగింది. మరి ఆ సమయంలో లింగ ప్రతిష్ఠ భూగర్భంలో చేసి శత్రుల బారిన పడకుండా ఉండే ఏర్పాట్లు గావించారు. మరి ఆ తర్వాత నుండి తిరిగి కాలప్రవాహంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ పురాతన క్షేత్రాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 11/5/1951న మరి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. ఇక ఈ ఆలయ స్థల పురాణాన్ని పరిశీలిస్తే స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. చంద్రుణ్ణి దక్షుడి శాపం నుండి విముక్తుని చేసిన శివుడు మరి అందుకు ప్రతిఫలంగా చంద్రుడు మరి శివలింగాన్ని ప్రతిష్ఠింపచేసి ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడని, అందుకే సోమనాథ ఆలయంగా పేరు పొందిందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఎన్నో మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్నిర్మించినందున ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది జునాగఢ్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో. ఒక పురాణ కథనం ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తర్వాత రావణుడు వెండితోనూ ఇక శ్రీకృష్ణుడు దీన్ని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితో పునర్నిర్మించారని చెప్తారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు తన భార్యలు అయిన 27 నక్షత్రాల్లో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా క్షయవ్యాధి నివారణ కోసం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్థం. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై మరి అందరినీ సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి
చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని మరి చంద్రుడికి మాట ఇస్తాడు. మరి ఈ ఆలయాన్ని ముందుగా నిర్మించిన కాలము సాధారణ యుగము, అంటే రెండవసారి యాదవరాజైన వల్లభాయ్ ముందు నిర్మించిన అదే ప్రదేశంలో ఆలయాన్ని క్రీస్తు పూర్వం 649లో పునర్నిర్మించాడని అంచనా. తర్వాత క్రీస్తు శకం 725లో మరి జయనాథ్ అనే, ఇక క్రీస్తు శకం 815లో గుర్జర ప్రతిహర రాజైన రెండవ నాగభట ఈ ఆలయాన్ని మూడవసారి ఎర్ర ఇస్కరాలతో బృహత్తరంగా నిర్మించాడని మరి చరిత్ర ప్రకారం తెలుస్తుంది. ఇక క్రీస్తు శకం 1024లో గజనీ మహమ్మద్ తార్ ఎడారి గుండా ఈ ఆలయానికి చేరుకొని దండయాత్రలో భాగంగా మరొకసారి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. మరి ఈ ఆలయాన్ని గుర్జర్ పరమరకు చెందిన మాల్వా రాజైన బోజీ, చోళంకి రాజైన భీమ్ దేవుల చేత 1026 మరియు 1042ల మధ్య పునర్నిర్మాణం జరిగిందని, ఆ తర్వాత కొయ్యతో చేయబడిన నిర్మాణం కుమార్ పాల్ చేత క్రీస్తు శకం 1143 నుండి 1172ల మధ్య పునర్నిర్మించబడింది. ఇక క్రీస్తు శకం 1296లో ఈ ఆలయం మరొకమారు సుల్తాన్ అలాయుద్దీన్ ఖిల్జీ సైన్యాల చేత తిరిగి ధ్వంసం చేయబడి క్రీస్తు శకం 1308లో సౌరాష్ట్ర రాజైన చుదాసమ వంశీయుడైన మహారాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇక క్రీస్తు శకం 1375లో మరొకసారి గుజరాత్ సుల్తాన్ అయిన ముజఫర్ చేత ఇది కూల్చబడింది. మళ్లీ తిరిగి క్రీస్తు శకం 1451లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇక మరొకమారు క్రీస్తు శకం 1701లో ఔరంగజేబ్ చేత ఈ ఆలయాన్ని ధ్వంసం చేయించడం జరిగింది. మరి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి రాళ్లను ఉపయోగించి ఔరంగజేబ్ మసీదును నిర్మించాడు. తర్వాత 1783లో నాగపూర్కు చెందిన బోన్స్లే, కోలాపూర్కు చెందిన ఛత్రపతి బోన్స్లే మరియు ఇండోర్కు చెందిన హోల్కర్ మహారాణి అహల్యాబాయ్ సహకారాలతో ఈ ఆలయం తిరిగి పునర్నిర్మించబడింది. మరి ఆ తర్వాత కాలక్రమంలో తిరిగి శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని భారత స్వాతంత్ర్యం తర్వాత 1950 సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తిరిగి నిర్మించాలని పూనుకోవడంతో మరి అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడింది. సోమనాథ్లో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన హిరణ్, సరస్వతి, కపిలా నదులు సముద్రంలో కలిసే దృశ్యం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడే శ్రీకృష్ణుడు వేటగాడు బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెప్తారు. మరి దీన్నే బల్కా తీర్థం అని కూడా పేర్కొనడం జరిగింది. 13వ శతాబ్దపు అరబ్ భూగోళ శాస్త్రవేత్త జకారియా ఆల్ క్వాజ్విని వ్రాసిన వండర్స్ ఆఫ్ థింగ్స్ క్రియేటెడ్ మార్వెల్స్ ఆఫ్ థింగ్స్ ఎగ్జిస్టెడ్ వ్రాతల సారాంశం కింద సోమనాథ్ ఆలయ వివరణ మరియు దాని ధ్వంసం గురించి వివరించబడి ఉంది. 1. చంద్రుడు ఈ ఆలయ లింగాన్ని ప్రతిష్ఠించడం. ఆలయం మధ్య భాగంలో భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా ఈ లింగం నిలిచి ఉండటం ఒక ప్రత్యేకత. ఇక ఈ శివలింగం అనేది భూమికి పై భాగంలో గాలిలో తేలినట్లుండి ఈ లింగ రూపంలో నిలిచి ఉండటం ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. చంద్రగ్రహణ కాలంలో లక్షల కంటే అధికమైన ఈ పవిత్ర తీర్థానికి రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ కాలంలో ఎన్నో స్వర్ణ మరియు రజత విగ్రహాలు, ఆభరణాలతో నిండిన పాత్రలు కనుగొనబడ్డాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు ఇక్కడి నుండే తమ యాత్రను ప్రారంభిస్తారు. మరి సుమారు ఇప్పటికే 7 సార్లు నాశనం చేయబడిన ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించడం చేత భక్తులు ఇదెంతో పవిత్రమైన క్షేత్రంగా భావించడం జరుగుతుంది. సోమనాథ్లో ఉన్న పురావస్తు సంగ్రహ ఆలయంలో సోమనాథ్ దేవాలయ అవశేషాలను తెలియపరుస్తుంది. ఎలా కొల్లగొట్టారు, ఎలా పునర్నిర్మించారు అన్న వాటిని సైతం తెలియజేస్తుంది. మరి వివిధ కాలాలకు చెందిన రాతి శిల్పాలు, కుడ్యాలు మరియు విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. ఇక ఈ సోమనాథ్ ఆలయంలో మరి ఇతర మతాల వారికి ప్రవేశం అనేది లేదు. కేవలం హిందువులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మరి ఈ విధంగా పూరి జగన్నాథ్ క్షేత్రంలోనూ మరి సోమనాథ్ ఆలయంలోనూ కేవలం హిందువులకు మాత్రమే అనుమతి అనేది, అంటే ఆ స్వామిని దర్శించుకునే అనుమతి అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా సోమనాథ్ ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.